కరెంట్ అఫైర్స్ 2016కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ని తెలుగులో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి జాతీయ టూరిజం పురస్కారం 2014-15లో ఉత్తమ వారసత్వ నగరంగా ఎంపికైన ప్రాంతం ఏది? జాతీయ టూరిజం పురస్కారం 2014-15లో ఉత్తమ వారసత్వ నగరంగా ఎంపికైన ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి వరంగల్ అండి. ఆన్సర్ వచ్చేసి వరంగల్. వరంగల్కి ఈ పురస్కారం రావడం అనేది మూడోసారి. వరంగల్కి ఈ పురస్కారం రావడం అనేది మూడోసారి, అది కూడా వరుసగా మూడోసారి. నెక్స్ట్, ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ అనే పుస్తక రచయిత ఎవరు? ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ అనే పుస్తక రచయిత ఎవరు? ప్రేమ్ అహ్లూవాలియా. ప్రేమ్ అహ్లూవాలియా. రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పుస్తకంను ఆవిష్కరించారు. రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పుస్తకంను ఆవిష్కరించారు. ప్రేమ్ అహ్లూవాలియా ఈ పుస్తకంలో భారతదేశ నిర్మాణంలో స్త్రీ పాత్ర గురించి వివరించారు. ప్రేమ్ అహ్లూవాలియా ఈ పుస్తకంలో భారతదేశ నిర్మాణంలో స్త్రీ పాత్ర గురించి వివరించారు. నెక్స్ట్, ఇటీవల ఇండియా రైల్వేల అభివృద్ధి కోసం ఏ దేశానికి $318 మిలియన్ రుణం జారీ చేసింది? ఇటీవల ఇండియా రైల్వేల అభివృద్ధి కోసం ఏ దేశానికి $300 మిలియన్ రుణం జారీ చేసింది? ఆన్సర్ శ్రీలంక. శ్రీలంకలో రైల్వే అభివృద్ధి కోసం $318 మిలియన్ రుణాన్ని ఇండియా జారీ చేసింది. ఈ రుణంను శ్రీలంక 20 సంవత్సరాల్లో తిరిగి చెల్లిస్తుంది. నెక్స్ట్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకున్న మొదటి శ్రీలంక క్రికెటర్ ఎవరు? ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకున్న మొదటి శ్రీలంక క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ముత్తయ్య మురళీధరన్. ముత్తయ్య మురళీధరన్తో పాటు ఆస్ట్రేలియాకి చెందిన ఆర్థర్ మోరిస్ కరెన్ రోల్డెన్, ఇంగ్లాండ్కు చెందిన జార్జ్ లోహమన్ కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకున్నారు. దీని వివరణ వచ్చేసి ముత్తయ్య మురళీధరన్తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ఆర్థర్ మోరిస్ కరెన్ రోల్డెన్, ఇంగ్లాండ్కి చెందిన జార్జ్ లోహమన్ కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకున్నారు. నెక్స్ట్, నాసా భూమికి అతి దగ్గరగా ఉన్న ఏ ఆస్ట్రాయిడ్ మీదకు అంతరిక్ష వాహనం పంపించనుంది? నాసా భూమికి అతి దగ్గరలో ఉన్న ఏ ఆస్ట్రాయిడ్ మీదకి అంతరిక్ష వాహనాన్ని పంపించనుంది? ఆన్సర్ బెన్ను. 2016 సెప్టెంబర్లో బెన్ను అనే ఆస్ట్రాయిడ్ మీదకు నాసా అంతరిక్ష వాహనాన్ని పంపించనుంది. 2016 సెప్టెంబర్లో బెన్ను అనే ఆస్ట్రాయిడ్ మీదకు నాసా అంతరిక్ష వాహనాన్ని పంపించింది. నెక్స్ట్, ప్రతిష్టాత్మక భారత గౌరవ పురస్కారం 2016కు ఎవరు ఎంపికయ్యారు? ప్రతిష్టాత్మక భారత గౌరవ పురస్కారం 2016కు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ మిల్కా సింగ్. ఈస్ట్ బెంగాల్ సిటీ ఫుట్బాల్ క్లబ్ ఈ బహుమతిని ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తుంది. సో దీనికి వివరణ వచ్చేసి భారత గౌరవ పురస్కారం అనేది ఈస్ట్ బెంగాల్ సిటీ ఫుట్బాల్ క్లబ్ ఈ బహుమతిని ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తుంది. సో భారత గౌరవ పురస్కారం పొందిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతిగా ఇస్తారు. సో భారత గౌరవ పురస్కారం పొందిన వారికి 2 లక్షల రూపాయలు నగదు బహుమతిగా ఇస్తారు. నెక్స్ట్, ప్రతిష్టాత్మక రామన్ మొగసెసే పురస్కారం 2016కు భారత్ నుంచి ఎవరు ఎంపికయ్యారు? ప్రతిష్టాత్మక రామన్ మొగసెసే పురస్కారం 2016కు భారత్ నుంచి ఎవరు ఎంపికయ్యారు? చొచింటా కార్పవో. భారత్ నుంచి 2016లో రామన్ మొగసెసే పురస్కారం బెజవాడ విల్సన్ టిఎం కృష్ణలకు లభించింది. భారత్ నుంచి 2016లో రామన్ మొగసెసే పురస్కారం వచ్చేసి బెజవాడ విల్సన్ టిఎం కృష్ణలకు లభించింది. బెజవాడ విల్సన్ మనుషుల ద్వారా టాయిలెట్స్, మురికి కాలువల శుద్ధి చేయించడానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. బెజవాడ విల్సన్ మనుషుల ద్వారా టాయిలెట్స్, మురికి కాలువల శుద్ధి చేయించడానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. టిఎం కృష్ణ కర్ణాటక సంగీతంలో కళాకారుడు. టిఎం కృష్ణ కర్ణాటక సంగీతంలో కళాకారుడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చొచింటా కార్పో కాదండి, ఇది రాంగ్ అండి. బెజవాడ విల్సన్ టిఎం కృష్ణ అనేది దీని ఆన్సర్. ఇక్కడ టైపింగ్ మిస్టేక్ అండి. నెక్స్ట్, ప్రపంచంలో ఉత్తమ ప్రభుత్వ సంస్థల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది?
ప్రపంచంలో ఉత్తమ ప్రభుత్వ సంస్థల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్, ఫ్రాన్స్ అండి ఇది. ఇది వచ్చేసి ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. దీని వివరణ వచ్చేసి పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు చేస్తున్న ఉత్తమ ప్రభుత్వ సంస్థల జాబితాను మిచెగో సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో ఫ్రాన్స్‌కి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఉంది. ఈ జాబితాలో సిఎస్ఐఆర్ ఇండియా 12వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో సిఎస్ఐఆర్ ఇండియా 12వ స్థానంలో ఉంది. నెక్స్ట్, ప్రపంచ మానవుల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ మానవుల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ జూలై 30. జూలై 30. దీని వివరణ వచ్చేసి ప్రజల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రభుత్వంతో కలిసి పనిచేసే విధంగా కృషి చేయడం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారండి? ప్రజల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రభుత్వంతో కలిసి పనిచేసే విధంగా కృషి చేయడం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్, ప్రపంచంలో అతి ఎక్కువ పులులు ఉన్న దేశం ఏది? ప్రపంచంలో అతి ఎక్కువ పులులు ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఇండియా. ప్రపంచంలో అతి ఎక్కువగా పులులు ఇండియాలో 2000 ఉన్నాయండి. రెండో స్థానం వచ్చేసి రష్యా అండి. రష్యాలో 433 వరకు ఉన్నాయండి. మూడో స్థానం ఇండోనేషియాలో 370 వరకు ఉన్నాయి. నాలుగో స్థానం వచ్చేసి మలేషియా అండి. మలేషియాలో వచ్చేసి 250 వరకు ఉన్నాయండి. సో అతి ఎక్కువగా పులులు ఉన్న దేశం వచ్చేసి ఇండియా. ఎన్ని ఉన్నాయండి? 2200 వరకు ఉన్నాయి. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.